ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన మధ్య దైవజనరాలైన శ్రీమతి ఆశాజ్యోతి గారు మన మధ్య ఉన్నారు. వారు తమ జీవితంలో యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నారు, దేవుడి ప్రేమను ఎలా అనుభవించారు, మరియు ప్రభు వారి జీవితంలో చేసిన అద్భుత కార్యాల గురించి వారు మనతో పంచుకోబోతున్నారు. వారు మంచి విద్యను అభ్యసించి మంచి ఉన్నత స్థానంలో ఉండి విద్యాలయం నుండి దేవాలయం వరకు తను చేసిన ఈ విశ్వాస ప్రయాణం వెనుక దేవుడి చిత్తం ఏమిటి, వారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దేవుడి ప్రేమ వారిని ఎలా నడిపించింది అనే విషయాలన్నిటినీ తమ నోటి మాటల ద్వారానే మనం తెలుసుకుందాం. వందనాలమ్మా. వందనాలమ్మా. అమ్మ, ముందుగా మీ గురించి కొంత పరిచయం చేసుకొని ప్రభు మీ జీవితంలో చేసిన ఈ కార్యాలన్నిటినీ మాతో పంచుకోగలరా? తప్పకుండా అందరికీ వీక్షిస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఆశాజ్యోతి. నా క్వాలిఫికేషను నేను ఎంఎస్సి బీఈడి చదివాను. నా ఎంఎస్సిలో నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అన్నమాట. మాది పేద కుటుంబమే, మధ్యతరగతి కుటుంబం మాది. మా నాన్నగారు ఇంగ్లీష్ లెక్చరర్ అనమాట, గవర్నమెంట్ కాలేజ్ ఇంగ్లీష్ లెక్చరరు. అమ్మగారేమో ఎంఏ చదివారు, ఎంఏ సోషియాలజీ చేశారు. తర్వాత మా హస్బెండ్ ఏమో ఎంఎస్సి బీఈడి కెమిస్ట్రీ ఆయన సబ్జెక్టు. అట్లా మా ఫ్యామిలీ. అయితే చిన్నతనం నుండి కూడా దేవుడు కావాలని బాగా ఆశ. దేవుణ్ణి చూడాలి, ఆయన ప్రత్యక్షం అవుతాడంట. సినిమాల్లో చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. సినిమాలలో ఎట్లా ఉండేదంటే తపస్సు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం అవ్వటం జరిగేది. అది చూసి మేము చిన్నతనంలో నేను మా తమ్ముడు ఇద్దరం ఏం చేసేవాళ్ళం అంటే ఒంటరిగా డాబా మీద కూర్చొని కళ్ళు మూసుకొని మేము కూడా తపస్సు చేసేవాళ్ళం. మాకు కూడా సినిమాలో ప్రత్యక్షమైనట్టు దేవుడు మాకు కూడా ప్రత్యక్షం అవుతాడేమో అన్నట్లుగా చేసేవాళ్ళం. అట్లా చేస్తా అట్లా ఆసక్తిగా ఉండేది దేవుడు తెలుసుకోవాలని. అట్లా మాకు బాగా ఆశగా ఉండేది అన్నమాట. ఇంకా ఆశ నెరవేరాలని తపనగా ఉండేవాళ్ళం. ఎట్లా నెరవేరుతుంది, ఎట్లా దేవుడిని తెలుసుకుంటాం అని ఉండేది. ఇక చాలా మందిరాలకు వెళ్ళామన్నమాట. ఆర్సీఎం భక్తి చేసేవాళ్ళం. మొదట్లో గుడికి పోవడం రావటం, ఇంటికి రాగానే 1 గంటే ఉంటుంది ఆర్సీఎం మందిరం. గంటన్నర, అంతకన్నా ఎక్కువ ఉండదు. వెళ్తాము, వస్తాము, నీట్గా రెడీ అవుతాము, పూలు పెట్టుకుంటాము, ఫుల్ మేకప్ వేసుకోవటం, వెళ్ళటం, వస్తాం. రాగానే టీవీ ఆన్ చేస్తాం అన్నమాట. అంతేగాని దేవుని గురించిన జ్ఞానం మాకు ఎవరు సరిగా అందించలేకపోయారు. అయితే వెతుకుతూ ఉన్నాం, అసలు దేవుడు ఎక్కడ దొరుకుతాడు, మాకు నిజమైన దేవుడు మాకు ఎట్లా దొరుకుతాడని వెతుకుతూ ఉన్న సమయంలో అనేక మంది బోధకులు వచ్చేవాళ్ళు, దేవుడి వాక్యం బోధిస్తూ ఉండేవాళ్ళు. అట్లా బోధిస్తూ ఉన్నప్పుడు కూడా ఏది మా హృదయాన్ని తాకలేదన్నమాట. ఎవరి బోధ హృదయాన్ని తాకల. ఏదో అసంతృప్తిగా ఉండేది. కానీ మాకున్న ఆశని బట్టి దేవుడు ఒకరోజు ద్వారం తెరిచాడు. అట్లా ద్వారం తెరిచినప్పుడు ఒక మంచి బోధకురాల్ని దేవుడు పంపించాడనమాట. ఆమె దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి. ఆమె ద్వారా దేవుడు మా ఆశని తీర్చాడు. దేవుడి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు దేవుడిలో ఉన్న తీయదనం అర్థమైంది. అబ్బా 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 అన్నట్టుగా ఉండేది. మనం మంచి బిర్యానీ తింటే ఎట్లా ఉండేదో, ఒక మంచి తీయటి మామిడి పండు తింటే ఎట్లా ఉండేదో అంత తీయదనంగా దేవుడిని దగ్గరగా చూపించారు. అబ్బా, ఇంత ప్రేమ కలిగిన వ్యక్తి మనకున్నారా, ఇంత ఆదరిస్తాడా, మనల్ని ఇంత ప్రేమిస్తాడా. మనుషుల ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటాం అన్నమాట. బంధువులందరూ నన్ను ప్రేమించాలని, మాకు అత్తలుంటే బాగుండని, తాతలుంటే బాగుండు, అమ్మమ్మలుంటే బాగుండు, బాబాయిలుంటే బాగుండు, అక్కలు చెల్లెళ్ళు ఉండాలి, అన్నయ్యలు ఉండాలి, తమ్ముళ్ళు ఉండాలి, వాళ్ళందరూ మనల్ని ప్రేమించాలి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ దేవుడిలో ఉన్న ఈ తీయదనం, ఈ ప్రేమ ఏ మనిషిలో కూడా నేను చూడలేకపోయాను అనమాట. ఇట్లా దేవుడి ప్రేమని
రుచి తెలిసింది, బాగా రుచి తెలిసింది. అట్లా రుచి తెలిసిన తర్వాత ఇక ఆయన వదిలిపెట్టుకోలేకపోయాం. అట్లా దేవుళ్ళు నడుస్తా ఇక మంచి చక్కటి నడిపింపు అనమాట. ఇక బైబిలు అప్పుడు ఆ బైబిల్ గ్రంథం, ఒక బైబిల్ ఉంది, ఆ బైబిల్ ఒకటి చదవాలి మనం. ఆ బైబిల్ గ్రంథంలో ఇట్లా దేవుడు ఉంటాడు అనేది మాకు తెలీదు. ఆర్సీఎంకి వెళ్ళినప్పుడు మాకు అసలు బైబిల్ తెలీదు, ఒక బైబిల్ ఉంటుందని కూడా తెలీదు. ఒకవేళ తర్వాత ఎవరో ఒక బైబిల్ ఇచ్చారు, ఆర్సీఎం బైబిల్. అది మాకేం అర్థమయ్యేది కాదు, ఎందుకంటే వాక్యం తెలియదు కదా. అందుకని ఆ బైబిల్ మాకు అర్థమయ్యేది కాదు. అయితే ఎప్పుడైతే ఆ బోధకురాలు మాకు బోధించడం, అప్పుడు బైబిల్ చూపించారు, ఇది బైబిల్, దేవుడు ఇట్లా. అప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ ఉన్నప్పుడు ఎంత బాగుండేదో ఆ మాటలు. దేవుడు నాతో ప్రత్యక్షంగా పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉండేది, ఎంతో తీయగా ఉండేది. ఇక బైబిల్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటే ఇక మూసేయాలనిపించేది కాదు. ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఏముందో దేవుడి దగ్గర ఏముందో తెలుసుకోవాలనే మనసు ఉండేది, బాగా ఆశ ఉండేది. ఇక అట్లా బైబిల్ చదవటం స్టార్ట్ చేసాం. దేవుళ్ళు నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నాం అన్నమాట. బాగా ఆశ ఉండేది. దేవుని గురించి నేను తెలుసుకోవాలి, బాగా లోతులోకి వెళ్ళాలి, ఆ మర్మాలు ఏంటో తెలుసుకోవాలి. ఇక దేవుడు మనతో మాట్లాడతాడంట, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతారు, ప్రవచనం ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. నాతో ఎలా మాట్లాడతాడు అని ఆశ ఉండేదన్నమాట. అప్పుడు యవ్వన జీవితంలోనే నేను ఇట్లా దేవుడిని తెలుసుకున్నా. కరెక్ట్గా మంచి వయసులో దేవుడు దొరికాడు. అట్లా దేవుడిని తెలుసుకున్నాం. తర్వాత నా చదువు అయిపోయిన తర్వాత మేము ఒక స్కూల్ పెట్టుకున్నాం అన్నమాట. మా స్కూల్ పేరు కూడా మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఆ స్కూలు బాగా రన్ అవుతూ ఉంది. కష్టపడతాం అందరం, ఇంట్లో వాళ్ళమే, సొంత స్కూలే, సొంత బిల్డింగ్సే, అందరం ఇంట్లో వాళ్ళమే, అందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్మే అనమాట. ఇక మంచిగా రన్ అవుతూ ఉంది స్కూలు. అట్లా రన్ అవుతూ ఉంది. నాకు వివాహం కూడా, దేవుని కృప వల్ల నాకు వివాహం కూడా జరిగిందనమాట. నాకు వివాహం మాత్రం విగ్రహారాధన వివాహమే. అంటే మొదట్లో మేమేమో ఆర్సీఎము, అంటే అంతా చేసేదంతా విగ్రహారాధనే. ఆర్సీఎం అంటే విగ్రహారాధనే. పూలు పెట్టుకుంటాం, బుట్లు పెట్టుకుంటాం, నగలు వేసుకుంటాం, ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం, సంక్రాంతి పండుగ చేస్తాం, వినాయక చవితి చేస్తాం, శివరాత్రి పండుగ చేస్తాం, అన్నీ చేసుకునేవాళ్ళం అన్నీ. తర్వాత నా వివాహం కూడా విగ్రహారాధన. ఆయన బాగా విగ్రహారాధికుడు అనమాట, నా భర్త. విగ్రహారాధన వివాహమే జరిగింది మొత్తం. అప్పటికి తప్పనిసరి అయిందనమాట. ఇక ఆ తర్వాత విగ్రహారాధన వివాహం తర్వాత చిన్న సమస్యలు వచ్చినాయి. దీనివల్ల అంటే విగ్రహారాధన వల్ల చిన్న సమస్యలు. ఆ సమస్యల నుంచి ఇంకా దేవుడికి దగ్గర అయ్యాం. ఆయన విగ్రహారాధన, నేనేమో తెలియని భక్తి. దానివల్ల ఇద్దరికి చిన్న సమస్యలు అన్నమాట. అప్పుడు ఇంకా దేవుడికి దగ్గర అయ్యాం. ఆ సమస్య రావడం దేవుడు మా కోసమే పెట్టాడు అనిపించేది అనమాట. ఇక సమస్య వల్ల ఆయన పూర్తిగా విగ్రహారాధన విడిచిపెట్టి నా భర్త దేవుళ్ళలోకి వచ్చారు. ఆ తర్వాత ఇక స్కూల్ రన్ అవుతూ ఉంది. చక్కగా బాగుంది మా స్కూలు. మంచి నేమ్ వచ్చింది. అందరం కష్టపడి పనిచేస్తున్నాం, మంచి నేమ్ వచ్చింది. అట్లాంటి సందర్భంలో నాకు 3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా బిడ్డలు కలగలేదు. అప్పుడు కూడా మందిరానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. మా బోధకురాలు ఎవరైతే నేర్పించారో తను దూరమైనా సరే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళం. ఈ అత్తగారి సైడ్ నుంచి 3 సంవత్సరాలైన పిల్లలు లేరు అని బాధపడుతూ ఉన్నారు. ఇక అప్పుడు ప్రార్థన చేయించుకున్నాను వెళ్ళి. అప్పుడు చెప్పారు, ప్రార్థన చేసేటప్పుడే ఆ బోధకురాలు మాకు చెప్పడం జరిగింది, నీకు సమూయేలు లాంటి కొడుకుని ఇస్తాను అంటున్నాడమ్మా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పారు. ఇక నేను అదే నమ్మకంతో ఇంటికి వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను, ఇంటికి వచ్చాను. నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవటం జరిగింది. అప్పటి నుంచి దేవుడు చెప్పిన మాట మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మొదటిసారి బాబే పుడతాడు, అబ్బాయే పుడతాడు
అని నమ్మకం ఉంది, బాగా దేవుడి మీద నమ్మకం ఉంది. అట్లాగే దేవుడు బాబునే ఇచ్చాడు, అప్పుడు ఇంకా దేవుడు ముందే చెప్పాడు అనమాట. ఇప్పుడు డాక్టర్స్ అయితే హాస్పిటల్లో బేబీ కడుపులో ఉన్నప్పుడు 4 నెలలకు 6 నెలలకు చెప్తారు అబ్బాయా అమ్మాయి అని. కానీ దేవుడైతే నాకు ముందే చెప్పాడు. బాగా నమ్మకం వచ్చింది నాకు దేవుడి మీద. అట్లా నమ్మకం వచ్చిన తర్వాత ఒకరోజు బాబుకి 8 నెలలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగున్నాడు. 9వ నెల వచ్చినప్పుడు బాబుకి ఏమైందంటే బాగా మోషన్స్ అవుతున్నాయి. వెంట వెంటనే మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, బాగా ఫీవర్ వచ్చింది. ఆ సందర్భంలో దేవుడా, నాకు మరి ఇన్ని చేసావు కదా, ఇట్లా అవుతున్నాయి, తగ్గిస్తావా? నేను తెలుసుకున్న దేవుడు స్వస్థపరిచే యెహోవా అన్నావు, నేనే స్వస్థపరుస్తానని చెప్పిన దేవుడివి నువ్వు. ఆ వాక్య ప్రకారంగా స్వస్థత ఇస్తావా? నూనె రాచి యాకోబు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం అట్లా ఉంటుంది, ఒక మాట ఉంటుంది అనమాట. 5వ అధ్యాయంలో సంఘ పెద్దను పిలిపించి, ఎవరైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దను పిలిపించి వాళ్ళు వచ్చి నూనె రాచి ప్రార్థన చేస్తే స్వస్థత, పాపం చేస్తుంటే పాపక్షమాపణ అనే వాక్యం తీసుకొని ప్రార్థన చేసుకున్నా. ఇక మా బోధకురాలేమో బాగా దూరంగా ఉన్నారు, నేను ఒక చోట తను ఒక చోట ఉన్నారు. బాబుకేమో ఇట్లా బాగాలేదు. ఫోన్ చేస్తే తన ఆవిడ అక్కడుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తనకు దేవుడు చెప్పాడంట, బాబుని నాకు అప్పచెప్పమను, ఆ ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తుంది, భయపడిపోతుంది, కింద పడుకోబెట్టమని నాకు అప్పచెప్పమను అని చెప్పాడంట. ఆవిడ వెంటనే ఫోన్ చేసి చెప్పారు, బాబుని కింద పడుకోబెట్టి ఒళ్ళో తీసి నువ్వు దేవుడి వైపు చూసి ప్రార్థన చేయి అని చెప్పారనమాట. ఇక నేను వెంటనే ఒళ్ళో ఉన్న బాబుని తీసి కింద పడుకోబెట్టాను. దేవుడి వైపు చూసి కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేయటం బాగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట. చేస్తూ ఉన్నప్పుడు అప్పటికి 15-16 మోషన్స్ అయినాయి, బాగా పెద్ద మోషన్స్ అవుతున్నాయి, ఫీవర్ ఉంది. ఇక నేను ప్రార్థన చేయటం స్టార్ట్ చేశా. అరగంటలోనే బాబు లేచి కూర్చున్నాడు. అప్పుడే దొగెడతా ఉన్నాడు, 9వ నెల దొగెడతా ఉన్నాడు. లేచి కూర్చొని ఆకలి బాయి కావాలని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు పాలు ఇవ్వటం జరిగింది. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత నుంచి ఇక మోషన్స్ ఆగిపోయినాయి. ఏసే రక్తం ప్రార్థన చేసిన కొబ్బరి నూనె ఏసే రక్తం అంటాం. ఆయిల్ తీసుకొని పొట్టంతా బాడీ అంతా రాసి నోట్లో కూడా వేసి ప్రార్థన చేసి, నా పాపమేనయ్యా క్షమించయ్యా అని అట్లా ప్రార్థన చేసుకోవటం చేసిన అరగంటలోనే లేచి కూర్చున్నాడు, పాలు తాగాడు. ఇంకా ఫీవర్ లేదు, చల్లబడిపోయింది, బాడీ చల్లబడిపోయింది, మోషన్స్ ఆగిపోయింది. ఆ అద్భుతాన్ని నేను చూసా. ఆ అద్భుతాన్ని నేను నా కళ్ళ ముందు చూశాను అనమాట. చూసిన తర్వాత ఇక ఇంకా దేవుడికి దగ్గర అయిపోయా. అబ్బా, ఇంత దగ్గరగా ఉంటాడా దేవుడు, అంటే ఇట్లా ఉంటాడా? సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో ఎప్పుడు ఇట్లా సన్నివేశాలు నేను చూడలేదు. నాకే జరిగింది ఇంత గొప్ప అనుభవం అని చెప్పి అప్పటికి అన్ని నగలు ఉన్నాయి నాకు, అన్ని నగలు ఉండేవి. అప్పటికప్పుడు నాకు మనసులో ప్రేరేపణ అనమాట. ఈ నగల్లో ఏముంది, ఈ డబ్బులో ఏముంది, ఈ ఐశ్వర్యంలో ఏముంది, దేవుళ్ళో ఎంత స్వస్థత ఉందా, నా బిడ్డ సాక్ష్యం అందరికీ తెలియాలి, నా బిడ్డ సాక్ష్యం అందరికీ తెలియాలి అనుకున్నా. ఇక వెంటనే నేను బాప్తిసం కూడా తీసుకోలేదు. అప్పటికి బాప్తిసం కూడా తీసుకోలే. మా స్కూల్ జరుగుతూ ఉంది, స్కూల్ ఉంది, సొంత స్కూలు. మా మమ్మీ మా డాడీ ఇద్దరు డైరెక్టర్సు, నేనేమో ప్రిన్సిపల్ అనమాట. ఇక మరి నగలన్నీ తీసేసి అక్కడ ఆ సీట్లో కూర్చోవడం, మరి పేరెంట్స్ అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మరి రోతగా ఉంటుందేమో అని నేను ఆలోచించాల. మనుషులు ఎవరో ఏమనుకున్నా నాకు అనవసరం. నా దేవుడి దృష్టిలో నేను గొప్పగా ఉండాలి, నా దేవుడిని నేను కనపరచాలి. ఇంత అద్భుతం చేసింది నా దేవుడు. ఒక ఇంజెక్షన్ చేయలేదు, టాబ్లెట్ కూడా వేయలేదు, ఇంత స్వస్థత ప్రత్యక్షంగా చూశాను నేను. మామూలుగా అయితే 3-4 మోషన్స్ అయితే సెలైన్ పెట్టే పరిస్థితి. కానీ ఆ రోజు దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం అది. పసిబిడ్డ 9వ నెల బిడ్డ, పసిబిడ్డని అట్లా దేవుడు దిగొచ్చి స్వస్థపరిచినట్టుగా ఉందన్నమాట. ఇంకా
అప్పటికప్పుడు నేను మరి భర్త పర్మిషన్ తీసుకోవాలి కదా, నాకు ఇట్లా మనసుకు అనిపిస్తుందండి, నేను నగలు తీసేసి దేవుళ్ళు బాగా ఉండాలని నేను అనుకుంటున్నాను, మరి మీరేమంటారంటే నీ ఇష్టం అమ్మా, మనకు దేవుడు ఇంత స్వస్థత ఇచ్చాడు కదా, నీ ఇష్టం అన్నారు. ఇంకా నగలు తీసేసాను అనమాట. నేను బాప్తీసం తీసుకోలేదు, బాప్తీసం లేకుండానే నేను ఉన్నపాటుగా మొత్తం నగలన్నీ తీసేసాను. నాకు అన్ని నగలన్నీ ఉన్నాయి, ఇది లేదు అది లేదని లేదు, అన్నీ ఉన్నాయి. కొన్ని అయితే చేయించి పెట్టాను కానీ అసలు వేసుకోవాలా, కొన్ని నగలైతే అసలు వేసుకోవాలి, వాటి మీద మోజు కూడా నాకు ఇంకా తీరలా. అయినా సరే దేవుడు ముందు అవన్నీ తేలిపోయినాయి, బంగారం తేలిపోయింది, డబ్బులు తేలిపోయినాయి, ఐశ్వర్యం ఆస్తులు అంతస్తులు అన్నీ తేలిపోయినాయి. ఆ గొప్ప దేవుడే మన దగ్గరగా వచ్చి మాట్లాడితే ఆయనకన్నా గొప్పే ఉంది. ఇక మనసంతా ఇంకా బలపడ్డాను అనమాట. ఇంకా దేవుళ్ళో బలపడటం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మా దేవుడు ఏమన్నాడంటే స్కూల్ తీసేసి నా సేవ చేయండి అన్నాడు. అది మాకు బోధించిన మా బోధకురాలకి దేవుడి దర్శనం ద్వారా చూపించాడు. ఆవిడ భయపడతా ఉన్నారు, వీళ్ళని స్కూల్ తీసేయమంటే స్కూల్ మంచి ఆదాయం బాగా సాగుతుంది, అప్పటికే 850 అట్లా ఉన్నారు మాకు స్ట్రెంగ్త్. 10 సంవత్సరాలు కూడా అవ్వలేదు అనమాట, మేము స్కూల్ పెట్టిన 10 సంవత్సరాల్లోనే బాగా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే అందరం కష్టపడతాం, అందరం నమ్మకంగా నిజాయితీగా కష్టపడతాం, ఎక్కడ దాచుకోవటం ఉండదన్నమాట. అందుకని దేవుడు బాగా దీవించాడు స్కూల్ని. ఆ మూమెంట్లో ఆవిడతో దేవుడు మాట్లాడాడు. ఆవిడ చెప్పడానికి కొంచెం సంశయించారు, కానీ దేవుడు ఇట్లా అంటున్నాడు, దేవుడు మాట చెప్పకపోతే నా తప్పు అవుతుందమ్మా, మీ ఇష్టం అన్నారు. ఇక మేము కుటుంబం మొత్తం కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. ఏం చేయమంటావు, నువ్వు ఎట్ట చెబితే అట్ట వింటామయ్యా, ఇప్పటిదాకా మమ్మల్ని నువ్వు ఇంత క్షేమంగా నడిపించి మమ్మల్ని ఆదరిస్తున్నావు, ఇంత గొప్ప కార్యం చేసావు, నువ్వేం చెప్తే అది చేస్తాం అని అనుకున్నాము అందరం. దేవుడు మాతో కూడా అందరితో మాట్లాడాడు. నా సేవకు రండి అని పిలిచాడు అనమాట. ఇంకా ఆ సంవత్సరం ఎండింగ్ మాకు ఈ దర్శనం జనవరి ఫిబ్రవరిలలో వచ్చింది. ఇక మార్చి ఏప్రిల్ 23కి స్కూల్ క్లోజ్ చేయటం అనమాట. అప్పటి వరకు స్కూల్ ఉంచేసి నిర్ణయం తీసుకున్నాము, మనసులో పెట్టుకున్నాము, బయట పెట్టలేదు అప్పటికి. ఇక స్కూల్ ఎండింగ్ ఇంక రోజున అందరికీ స్కూల్ మొత్తంలో మా టీచర్స్ అందరికీ ఒక 32-33 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు, టీచింగ్ స్టాఫ్, వాళ్ళు కాక నాన్ టీచింగు అట్లా ఉండేవాళ్ళు. అందరికీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్వీట్ ప్యాకెట్, 1 కిలో స్వీట్ అనమాట, అందరికీ పంచాం. తర్వాత దేవుని ఆజ్ఞకు విధేయులమై రాబో విద్యా సంవత్సరం నుంచి మేము ఈ స్కూల్ని మూసివేయుచున్నాము అని నోటీస్ బోర్డు ఒకటి బయట పెట్టాం. తర్వాత ప్రతి టీచర్కి నోటీస్ పంపించామన్నమాట. పంపించి ఇంకా సంతోషంగా మేము స్కూల్ తీసేసి దేవుడి కోసం సంతోషంగా స్వీకరించాం దేవుడి మాటని. ఆ రోజు స్కూల్ క్లోజ్ చేస్తున్నప్పటికీ టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ ఏడ్చారు, బాగా ఏడ్చారు. ఆ రోజు మా స్కూల్లో మా బయట రోడ్డు అంతా ఎట్లా ఉందంటే అందరి ఏడుపులే, పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు. ఎవరన్నా మనిషి చనిపోతే ఎట్లా ఏడుస్తారు అట్లా ఏడ్చారు. కొంతమంది పిల్లలు మమ్మల్ని పట్టుకొని ఏడ్చారు, పేరెంట్స్ మమ్మల్ని పట్టుకొని ఏడ్చారు, మీరు తీసేస్తే మా పరిస్థితి ఏందని. కానీ మరి ఇది దేవుని మాట అమ్మా, ఆయన మాటకు గనక విధేయత చూపించకపోతే ఈ పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. దేవుడి మాటకి మేము లోబడుతున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పినప్పుడు ఓహో ఇది దేవుని మాట అని కొంతమంది ఆగారనమాట. ఇక అట్లా దేవుడు సేవలోకి పిలిచాడు. తర్వాత ఈ బిల్డింగ్ అంతా నాదే, స్కూల్ బిల్డింగ్ కూడా నాదే, నాకే వాడబడాలి అన్నాడు. ఇక క్లాస్ రూమ్స్ అన్నీ ఖాళీ. ఇప్పుడు 1999 సంవత్సరంలో మేము స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసాం. 2009 సంవత్సరంలో స్కూల్ మళ్ళీ క్లోజ్ చేసాం. మొత్తం 10 సంవత్సరాలన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకు ఆ బిల్డింగ్ అంతా దేవుడి సేవకే వాడబడతా ఉంది. క్లాస్ రూమ్స్ అన్నీ ఖాళీ, అంతా దేవుడి సేవకే వాడుతూ ఉన్నాం అన్నమాట. మందిరం ప్రతి గది దేవుడి పనికే వాడబడతా ఉంది. దేవుడు ఇచ్చాడు, ఇదంతా నువ్వే ఇచ్చావు కాబట్టి అయ్యా నీదే అన్నట్లుగా వాడబడతా ఉన్నాం అన్నమాట. తర్వాత నాకు మొదట బాబు,
తర్వాత 2 పాప అనమాట. పాప విషయంలో కూడా పాప కూడా చాలా మంచి గొప్ప గొప్ప సాక్ష్యాలే ఉన్నాయి. పాపకి పుట్టినప్పుడే ఉబ్బసం, పాల ఉబ్బసం లాగా వచ్చిందనమాట. నిదానంగా పెద్ద అయ్యే కొంది పోతుంది అన్నారు. ఒకరోజు పాపకి బాగా ఆయాసం, జలుబు చేస్తే ఆయాసం లాగా వస్తూ ఉంటుంది. జలుబు చేసినప్పుడు ఆయాసం ఒకరోజు అట్లానే వచ్చింది పాపకి. తను అప్పుడు ఎల్కేజీ చదువుతుంది. బాగా ఆయాసం వచ్చినప్పుడు అసలు ఊపిరి ఆడట్లా, పై ప్రాణం పైనే పోతుంది. ఏమన్నా తిండి ఫుడ్ పెట్టినప్పుడు ఆ ఫుడ్ తీసుకోలేకపోతుంది. వాటర్ ఇస్తే అది మింగలేకపోతుంది. కొంచెం పాలు దాపిద్దామన్నా మింగలేకపోతుంది. బాగా ఇబ్బంది పడతా ఉంది. గంతే పడుకొని ఉంటుంది. అది కూడా ఫ్రీగా పడుకోలేదు, ఊపిరి అందదు. ఇక అట్లాంటి పరిస్థితుల్లో నేను నా భర్త గారు ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం కూర్చొని. బాబుకు స్వస్థపరిచావు కదయ్యా, నువ్వు ఏదైనా స్వస్థపరిచే దేవుడివి, అద్భుత మహాద్భుతాలు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చదివాము మేము. చాలా మందికి చేసావు, చూసాము. చాలా మందికి నువ్వు అట్లా చేయటం కూడా మేము చూసామయ్యా మందిరంలో. మాకు కూడా చెయ్యి, నా బిడ్డకు కూడా చెయ్యి. మేము నీకు సాక్ష్యంగా జీవిస్తాం, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాం, బయట సాక్ష్యంగా చెప్తాం అని. ఆ నైట్ అంతా పాప కండిషన్ ఏంటంటే, ఒకసారి ఆయన ఎత్తుకుంటారు ఇట్లా ఇట్లా పెట్టుకొని, ఒకసారి నేను ఎత్తుకోవాలి, లేకపోతే గోడ కానిచ్చి దిండు ఇట్లా ఎటవాలుగా దిండు పెట్టేసి ఎటవాలుగా పాపను పడుకోబెట్టడం, అట్లా మార్చి మార్చి చేయాల్సిన పరిస్థితి అనమాట. అట్లా ఉంది, బాగా సివియర్గా ఉంది ఆ రోజు. కానీ బాబు విషయంలో దేవుడు చాలా అద్భుతం చేశాడుగా. ఆ నమ్మకం ఉంది, బాగా విశ్వాసం ఉంది, దేవుడిలో బాగా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనే నమ్మకం ఉంది. మనలో నమ్మకం లేకపోయినా దేవుడి కార్యం జరగదు. వాళ్ళు ఎవరికో జరిగింది ఆయనే చేస్తాడులే అని అనుకోకూడదు. మనలో కూడా విశ్వాసం ఉండాలి. మనలో దేవుడు చేస్తాడనే నమ్మకం ఉన్నప్పుడే దేవుడి కార్యం జరుగుద్ది అనమాట. ఇద్దరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇక బయట ఏం పెద్ద వర్షం పడుతుంది ఆ రోజు. ఇక ధైర్యంగా కూర్చొని పాపని ఎత్తుకుంటే సౌండ్ వస్తుంది, గుర్రా గుర్రా సౌండ్, పిల్లి కూతలు వస్తున్నాయి, బాగా సౌండ్ వస్తుంది. అంత గట్టిగా గాలి పీల్చి వదలాల్సినంత పరిస్థితిలో ఉందన్నమాట. అయినా సరే మేము ఇద్దరం కూర్చొని ధైర్యంగా ప్రార్థన చేసాం. బాగా ఒక గంట చేసాం కూర్చొని, ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత ఇక పడుకోబెట్టాము. దిండు ఎట్లా ఎటవాలుగా పెట్టి పడుకోబెట్టిన కొద్దిసేపటికి తనకి బాగా విపరీతంగా దగ్గు వచ్చింది. ఆ దగ్గులో పెద్ద వాంతి అయిపోయింది అనమాట. ఆ వామిటింగ్ ఎట్లా ఉందంటే, నొరగ తెల్లగా నొరగ అనమాట. ఇంత నొరగ పడింది, ఇంత నొరగ. ఆ క్లాత్ అంతా ఇంత నొరగబడింది అనమాట, తెల్లగా ఇంత పడింది. అదంతా వామిటింగ్ అయిపోయిన తర్వాత శుభ్రంగా ఫేస్ అది కడిగేశాక అప్పుడు ఫ్రీగా హాయిగా నిద్రపోయింది. అప్పుడు టైము అర్ధరాత్రి, తెల్లవారుజామున 2:30, 3 అట్లా అయింది. ఇక తెల్లవారి లేచి ఇంకా మేము కూడా అప్పుడు పడుకుని నిద్రపోయాం అందరం. తెల్లవారి లేచి మామూలుగా ఆడుకుంది, ఇంకా మామూలుగా ఆడుకోవటం, మామూలుగా తినటం అట్లా జరిగింది అనమాట. అది ఒక చాలా అద్భుతం అనమాట. ఆ అర్ధరాత్రి మేము ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళగలం, ఏ డాక్టర్కి చూపించగలం? ఏం చేయలేం కదా. ఒకవేళ అట్లా తీసుకెళ్ళి మనం చూపించిన డాక్టర్స్ చాలా పచ్చాలు చెప్తారు. పిల్లలేమో పచ్చం ఉండలేరు, అవన్నీ తినలేరు. కానీ దేవుడి దగ్గర ఏ పత్యం లేకుండా మళ్ళీ అన్నీ పెట్టాం. మా పాపకి చిన్నప్పుడు లాలీపాపులు అంటే భలే ఇష్టం అనమాట. ఇక వరుస పెట్టి వేస్తూనే ఉంటది. 5 స్టార్ చాక్లెట్లు, డైరీ మిల్క్ చాక్లెట్లు వరుస పెట్టి తింటానే ఉంటది. మరి ఇది దేవుడి ద్వారా స్వస్థత కదా, ఎంతవరకు కరెక్టు? ఈ దేవుడు ఎంతవరకు కరెక్టు పరీక్ష చేసుకుందాం అని లాలీపాపులే తెచ్చిపెట్టాం. మళ్ళీ తిన్న తర్వాత ఇక మళ్ళీ అనారోగ్యం అనేది లేదు. అనారోగ్యం అనేది ఇంతవరకు మళ్ళీ ఇంకా రాలేదన్నమాట. అదొక గొప్ప అద్భుతం, చాలా గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. ఇట్లా మా కుటుంబంలో మా పిల్లలిద్దరు, ఇప్పుడు వాళ్ళ బాబు వయసు 20 సంవత్సరాలు,
పాపకి 16 సంవత్సరాలు వచ్చినాయి, 17 రాబోతుంది అనమాట. ఈ ఇన్ని సంవత్సరాలలో అన్ని దేవుడి ద్వారా స్వస్థతే, అన్ని దేవుడి ద్వారా స్వస్థతే. హాస్పిటల్ గడప తొక్కల పిల్లలిద్దరు విషయంలో, హాస్పిటల్ గడప తొక్కల పిల్లలిద్దరు. అది ఎంత దేవుడి కృప అనమాట. దేవుడి మీద మనకున్న నమ్మకం, విశ్వాసం, ఆ మందులు, ఆ ఇంజక్షన్లు, ఆ సెలైన్లు, ఆ బ్లడ్ టెస్ట్లు, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, ఆ స్కానింగ్ అని, భయంకరంగా ఉంటుంది మన హాస్పిటల్ జీవితం. తెలుసు మనకి, అసలు ఉండలేం. ఆ మందులు ఒకటి వేసుకుంటే ఇంకో రోగం వస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని బిళ్ళలు ఇస్తారు, ఆ గొట్టాలు ఇస్తారు. ఆ పరిస్థితి లేకుండా, ఆ భయంకరమైన పరిస్థితి లేకుండా ఎన్ని సంవత్సరాలైనా ఈ రోజు వరకైనా దేవుడు చాలా అద్భుతాలు చేస్తా వచ్చాడు అనమాట. ఇట్లానే బాబుకి ఒకసారి గమ్ మోషన్స్, ఆ గమ్ము కూడా ఎలా ఉందంటే గ్రీన్ కలర్, ముదురు గ్రీన్ కలర్ అనమాట. ముదురు గ్రీన్ కలర్ గమ్ మోషన్స్ అవుతున్నాయి. ఆ మోషన్ అయ్యే ముందు భయంకరంగా కడుపులో నొప్పి మెలిదిప్పుతుంది అనమాట. ఆ పొడ్డు చుట్టూ ఆ కడుపులో నొప్పి మెలిదిప్పేది. అల్లాడిపోయేవాడు. ఆ నొప్పి వచ్చినప్పుడు ప్రాణం పోయేది, అల్లాడిపోయేవాడు. 2nd క్లాస్ చదువుతున్నాడు, అల్లాడిపోయేవాడు. ఆ నొప్పిలో వామిటింగ్ అయ్యేది. ఏది పెట్టినా మొత్తం బయటకు వచ్చేసేది. అట్లా అది 2 days ఉంది ఆ నొప్పి. 2 రోజులు ఉంది. 2 రోజులు మేము ధైర్యంగా నిలబడ్డాం దేవుడి కోసం. 2 రోజులు బాగా నొప్పి, కలర్ మారట్లా, మోషన్ కలర్ మారట్లేదు, ముద్దురు గ్రీన్ రంగు. అయినా సరేనయ్యా, హాస్పిటల్కి నేను తీసుకెళ్ళనయ్యా, నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావుగా, చనిపోయిన లాజర్ని 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ని నువ్వు బతికించావు కదా. తర్వాత నాయన అనే ఊర్లో ఒక్కడే ఒక కొడుకు, విధవరాలైన తల్లికి ఆ బిడ్డను బ్రతికించావు కదా. అక్కడ జరిగిన కార్యాలు, చనిపోయిన వాళ్ళని నువ్వు బ్రతికించే దేవుడు కదా, నువ్వు నిజమైన దేవుడివి, నువ్వే గొప్ప దేవుడివి అని తెలియాలయ్యా, అని మేము రుజువుపరచాలయ్యా. మాకు ఈ కార్యం చేయవా, నా బిడ్డకు తగ్గించయ్యా, నేను వెళ్ళనయ్యా హాస్పిటల్కి, నేను వెళ్ళను, మందులు వేయనయ్యా అని కూర్చొని మేమిద్దరం, భార్యాభర్తలు ఇద్దరం కూర్చొని అట్నే ప్రార్థన చేసాం అనమాట. 3వ రోజుకి కలర్ మారిపోయింది. మామూలు కలర్, ఎల్లో కలర్లోకి వచ్చేసింది, తగ్గిపోయింది. 3వ రోజు ఆదివారం చర్చిలోకి వచ్చి కూర్చున్నాడు. వాడికే నమ్మకం వచ్చింది. అంత చిన్నోడు వాడికి మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే నాకు తగ్గిపోద్ది అనే నమ్మకం వచ్చి వాడే వెళ్ళి కూర్చున్నాడు మందిరంలో. తగ్గిపోయింది అనమాట. ఆ చిన్న పిల్లోడి విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించినట్టుగా ఉంది. వాడి విశ్వాసానికి దేవుడు ఇంత స్వస్థపరిచాడు అని చాలా సంతోషం అనిపించింది. ఇట్లా మా కుటుంబంలో నా బిడ్డలిద్దరికి దేవుడు చాలా గొప్ప గొప్ప స్వస్థతలు, అద్భుతాలు చేశాడనమాట. నేను కొన్నే చెప్పాను, ప్రతిదీ అద్భుతమే, ప్రతిదీ దేవుడి ద్వారా స్వస్థతే. ఇట్లా దేవుడు స్వస్థపరుస్తా వచ్చాడనమాట. అదమ్మా. మీ తండ్రి గారు చనిపోయారు కదమ్మా, అప్పుడు మీరు దేవుడి మీద ఎలా అనుకున్నారు, ఆయన మీద ఎలా నిలబడ్డారు? చెప్తానమ్మా. నా తండ్రి గారి విషయంలో కూడా దేవుడు ఆయన చనిపోతారు, ఆయన మరణం అవ్వబోతున్నారు అని 3 సంవత్సరాల తర్వాత మరణం అవ్వబోతున్నారు అనేది 3 సంవత్సరాల ముందే దేవుడు చెప్పాడనమాట. ఎవరికో మా సంఘంలో ఎవరికో దేవుడు దర్శనం చూపించాడు. నేను తీసుకోబోతున్నాను, ఆయన్ని తీసుకోబోతున్నాను అని చెప్పినప్పుడు, అప్పుడు మేము ఇంకా మెంటల్గా ధైర్యం రాల, మేము భయపడ్డాం. అయ్యా, తండ్రి గారు అట్లా చనిపోవడానికి వీల్లేదు కదా, బ్రతికించయ్యానని చెప్పేసి అట్లా మేము అడిగాం అనమాట దేవుడిని. అడిగినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు, 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత మా ఇంట్లో మా అమ్మగారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఈయన నేను తీసుకోబోతున్నాను, ఈయన మరణం అవుతున్నాడు, తీసుకోబోతున్నాను అని చెప్పేసి దేవుడు మా అమ్మగారికి దర్శనం ఇచ్చాడు. అంటే మా మదర్కి అనమాట. ఇదేంది నాన్న చనిపోతాడని దేవుడు ఇట్లా చెప్తున్నాడు, కరెక్టేనంటావా అని అట్లా అనుకున్నప్పుడు అట్లా జరగదులే అనుకున్నాం. ఆ తర్వాత మా నాన్నగారికే దేవుడు ఒక 20 రోజుల ముందు ఆయనకే దర్శనం వచ్చింది.
ఆయనకే దర్శనం వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే ఒక తుమ్మ చెట్టు ఉంది, తుమ్మ చెట్టు కింద ఒక సమాధి ఉందన్నమాట. ఆయనకు అర్థమైపోయింది, నేను చనిపోతున్నాను, దేవుడు నాతోనే చెప్తున్నాడు, నేను ఇంకా చనిపోబోతున్నాను అని ఆయనకే అర్థమైంది. ఇంకా ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి చెప్పాడు. ఆయన మమ్మల్ని పిల్లల్ని పిలిచి చెప్పారనమాట. చెప్పినప్పుడు అట్లా కాదులే నాన్నగారు, అట్లా జరగదులే, మీరు చనిపోరు అని ఆయనకు ధైర్యం చెప్పాం. కానీ దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత అది కరెక్ట్గా జరుగుద్దని అందరి మనసులో ఉంది. ఇంకా ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. నాకు పరలోకం కావాలి, నాకు మోక్షం ఇస్తావా, ఏదన్నా నాలో తప్పున్నా పాపమున్నా నన్ను క్షమించాను. ఆయన ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటా మందిరంలో కూర్చోవడం, ప్రార్థన చేసుకోవటం, ధైర్యంగా ఉన్నారు. కరెక్ట్గా ఆయన చెప్పినట్లుగానే తిరుగుతానే మంచంలో పడకుండా, ఏ జబ్బు లేదు, తిరుగుతానే ఆయన మంచంలో పడుకొని చనిపోయినట్టుగా చనిపోయారనమాట. అట్లా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పటి వరకు బాగా నా తండ్రితో అటాచ్మెంట్ ఉందిగా మాకు బాగా. అప్పటి వరకు ఆయనే చూసుకునేవాళ్ళు కదా, మా దాకా ఏ పరిస్థితులు రావు, మేము ఫ్రీగా ఉంటాం కదా. నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ఏడవలేదు. ఇక్కడ గొప్ప కార్యం ఏంటంటే చనిపోయిన రోజు మేము ఏడవలేదు. దేవుడు చెప్పాడుగా, అందరూ ఏదో ఒక దినాన పరలోకానికి రావాల్సిందే, ఏదో ఒక దినాన అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళమే. ముందు ఆయన వెళ్ళారు, తర్వాత మేము వెళ్తాం. అందుకని ఎందుకు ఏడవటం, సంతోషంగా మా నాన్నగారికి పరలోకం ఇవ్వయ్యా అని ఎవ్వరూ ఏడవలేదు. నాన్నగారు చనిపోయినప్పుడు జనాలందరూ అనుకున్నారు, వీళ్ళు మరీ మూర్ఖులు, తండ్రి చనిపోతే ఏడవని కూడా ఏడవట్లేదు, శవాన్ని ఎదురుగు పెట్టుకొని ఏడవని కూడా ఏడవట్లేదు. ఎవరన్నా వచ్చినా చూపించామన్నమాట. ఎవరన్నా వచ్చినప్పుడు ఆయన దగ్గర వెళ్ళి చూపించాం. మరి వాక్యం నెరవేర్పు చేయాలి కదా అనే పట్టుదల అనమాట. మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, దొంగ ఏడుపులు ఏడవలసిన అవసరం లేదు, నా దేవుడిని సంతోషపెట్టాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి అని మేము ఏడవలేదు. ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఏడవలేదు. ఆయనకు పరలోకం వెళ్తే చాలయ్యా, అంతకన్నా సంతోషం ఏముంది. మనిషి జీవితానికి కావాల్సింది ఆ మోక్షానికి వెళ్ళటం, ఆ యుగయుగాల అగ్నిగుండాన్ని మనం తప్పించుకోవడం. అందుకే కదా భక్తి చేస్తుంది. మంచంలో పడకుండా, అనేక రోగాల పాలవ్వకుండా సంతోషంగా అట్లా చనిపోవటం అదొక అదృష్టం అనుకోవాలి మనం, అదొక ధన్యత. మేము ఎవరూ ఏడవలేదు. ఆయన సమాధి కార్యక్రమం అంతా అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైటు కొంచెం బాధ అనిపించింది, దిగులు వస్తుంది. నాన్నగారు లేరు కదా, దిగులుగా ఉంటుంది కడుపులో. మరి మా అవసరాలన్నీ ఎవరు చూసుకుంటారు? ఇప్పటి వరకు ఎవరు బంధువులు ఇళ్ళకి మాకు అలవాట్లేదు వెళ్ళటం, ఎవరి ఇళ్ళకి అమ్మ నాన్న మేమేనమాట. ఎవరి ఇళ్ళకి అలవాట్లేదు కదా అయ్యా. మరి నా సమస్య, మరి ఏదైనా బాధ వస్తే తండ్రికి చెప్పుకుంటాం, ఏది కావాలన్నా తండ్రికి చెప్పుకుంటాం. చూడండి, ఆయన మనల్ని ఓదారుస్తాడు, నాన్న ఓదారుస్తాడు, ప్రేమగా చూసుకుంటాడు, నేనున్నానని ధైర్యం ఇస్తాడు. మరి ఇప్పుడు నేను తండ్రిని కోల్పోయాను కదా, ఆ ప్లేస్లో నువ్వు ఉంటావా? నువ్వు నాకు తండ్రిగా ఉండు, నన్ను ఆదరించు, నన్ను ప్రేమించు, నా బాధ అంతా నీకు చెప్పుకుంటా, నా సమస్య అంతా నువ్వు తీర్చు, ఇక నుంచి నువ్వే నాకు అలా ఉంటావా? నాకు తండ్రిగా నువ్వు ఉంటావా? నువ్వు ఉండాల్సిందేనని నేను ఆ నైట్ కూర్చొని ఏడ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాను అనమాట, ఒంటరిగా ఒక్కదాన్ని. అప్పుడు నేనే నీకు తండ్రిగా ఉంటానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని దేవుడు చెప్పినట్టు నా మనసు కనిపించింది అనమాట. దేవుడు మాట్లాడినట్టు నా మనసు కనిపించింది. చాలా సంతోషంగా ఉంది. గట్ల ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత ఆ నైటు నేను ఎప్పుడైతే నిద్ర పట్టిందో ఆ నైట్ నాకు ఒక ప్రార్థన అనిపిస్తుంది మా ఇంట్లో, ఆ రూమ్లో. ఎటువైపు అది ఎట్లా అనిపిస్తుంది అంటే అన్నట్లుగా. ఆ వర్డ్స్ అర్థం కావట్లేదు నాకు. ప్రార్థన చేస్తున్నట్టు క్లారిటీగా అర్థం అవుతుంది, ఆ పదాలు అయితే నాకు అర్థం కావట్లేదు. ఎటువైపు నుంచి ఈ మూలన అటు వెళ్ళి చూసినప్పుడు ఈ మూలన అలాగ వినిపిస్తుంది, ఇటు చూసినప్పుడు అట్లా గదంతా వినపడేది, అట్లా ఇల్లంతా వినపడేది. తెల్లారి నిద్ర లేచిన తర్వాత తెల్లారి ఇంట్లో మా అమ్మగారిని, నీకేమన్నా నువ్వు రాత్రి ప్రార్థన చేస్తున్నావా, ఏడుస్తా అన్నప్పుడు, కాదు నాకు మీ రూమ్లో నుంచి వినపడుతుంది, మీరు ప్రార్థన చేస్తున్నారేమో, నువ్వు నీ భర్త చేస్తున్నారేమో అనుకున్నాను అనేవాళ్ళు. తర్వాత మా బ్రదర్ నువ్వేమైనా ప్రార్థన చేసావని మా బ్రదర్ని అడిగినప్పుడు, నేను మీరు చేస్తున్నారా లేదా మమ్మీ చేస్తున్నాం అనుకున్నాను
అట్లా ఒకరినొకరు అనుకున్నప్పుడు అయితే ఈ నైట్ కూడా చూద్దాం మనము అసలు ఏంటో ఇది అని అట్లా 2-3 రాత్రులు ఒక వారం చూసామన్నమాట. వారం చూసినప్పుడు ప్రార్థన, అది బాగా ప్రార్థన, ఇది ఏంటయ్యా ఇది ఎట్లా అనుకున్నప్పుడు దేవుడు ఒక వాక్యం చెప్పాడు అనమాట. రోమా 8వ అధ్యాయం 26వ వచనంలో, ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన దేవుడికి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాడు అని ఒక వాక్యం చూపించాడు దేవుడు. అప్పుడు మాకు అర్థమైంది అనమాట, ఎప్పుడైతే నాకు తండ్రిగా నువ్వు ఉంటావా, నన్ను ఆదరిస్తావా, నన్ను ప్రేమిస్తావా, నాకు తోడుగా ఉంటావా అని ఎప్పుడైతే నేను అట్లా అడిగానో, ఇక అట్లా చాలా కాలం ఆ ప్రార్థన బాగా మమ్మల్ని ధైర్యపరిచింది, బలపరిచింది. నేనున్నా, మీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నా అని చెప్పి. మరి స్కూల్ తీసేసాం కదా, కొంతమందికి పాపం వచ్చి శత్రువులు అయ్యారు, కొంతమంది తిట్టారు, వీళ్ళు మూర్ఖులు అన్నారు, పిచ్చోళ్ళు అన్నారు, మెంటలోళ్ళు అన్నారు, వీళ్ళకి మెంటలు వచ్చింది అన్నారు, ఇంత ఆదాయాన్ని తీసేసుకున్నారా అన్నారు. ఇంత ఆదాయాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా, గదులు కూడా అద్దెకీయకుండా అంతే పెట్టుకున్నారు వీళ్ళు ఆట, వీళ్ళు ఎట్ట, ఎన్నో మాటలు అన్నారు. కొంతమంది బయటికి మేము వెళ్ళినప్పుడు ఛీ అని థూ అని ఊశారు, మొహం నల్లగా పెట్టుకున్నారు. పలకరించి మాట్లాడదామన్నా ఎదురు చూసి నవ్వినా కూడా నవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కఠినంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నిటిని దేవుడి కోసం తట్టుకున్నాం అనమాట. హేళన చేశారు, కొంతమంది హేళన చేశారు, ఎక్కిరిచ్చారు. అబ్బో వీళ్ళే పెద్ద దిగొచ్చారు పైనుంచి, దాన కర్ణులు దిగొచ్చారు, వీళ్ళు పాపం పెద్ద భక్తులు, అట్లా రకరకాలుగా అన్ని భరించాం అనమాట. దేవుడు చెప్పాడు అని చెప్పేసి మేము ఇట్లా అన్ని భరించుకుంటా ఉన్నాం. ఎన్నో నెలలు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన వినపడతా ఉండేదన్నమాట. అట్లాగా దేవుడు ఆదరిస్తా సహాయం చేస్తా ఉన్నాడు. విద్యాలయం నుండి దేవాలయానికి మారిన తర్వాత దేవుడు మిమ్మల్ని సేవకు ఎలా వాడుకున్నారమ్మా? చెప్తాను. ఇట్లానే బాగా ఆసక్తిగా, దేవుడిలో బాగా ఆసక్తిగా ఉన్నాను. అట్లా మందిరానికి వెళ్తున్నాను, వాక్యం కూడా బాగా డీప్గా వింటున్నాను. నా మనసులో, నా గుండె నిండా ఆశ ఏంటంటే దేవుడు పని చేయాలి, దేవుడు సేవ చేయాలి. దేవుడి యొక్క, మేము బైబిల్లో రాసుకున్నాం, నీ మార్గాన్ని, నీ సత్యాన్ని, నీ మార్గాన్ని ఈ లోకానికి మేము రుజువుపరిచే వాళ్ళంగా మేము ఉండాలి అని నేను బైబిల్ ఇట్లా ఓపెన్ చేయగానే ఆ పదం రాసుకున్నా. నీ సత్యాన్ని, నీ మార్గాన్ని ఈ లోకానికి నేను రుజువు చేసేవాళ్ళుగా ఉండాలి, రుజువుపరచాలి. ఇంకొకటి కూడా రాసుకున్నా, వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలి, రోగులకు ఔషధం అవ్వాలి, జీవజలపు నదిగా నేను ప్రవహించాలి. అట్లా రాసుకున్నా. అంటే నా మనసులో దేవుడు పని చేయాలి, ఎట్లా చేయాలో తెలియదు, కానీ దేవుడి పని చేయాలనే ఆశ, తపన మాత్రం బాగా ఉండేది, బాగా ఆశ ఉండేది అనమాట. ఆస్తి సంపాదించాలి, ఐశ్వర్యం సంపాదించాలి, రూపాయి కూడేసి బ్యాంకులో వేసుకోవాలనే మనసు అసలు నాకు ఉండేది కాదు. నా పిల్లలు ఎట్లా, వాళ్ళ జీవితం ఎట్లా, వాళ్ళకి మరి వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ముందే బ్యాంకులో ఇట్లా డబ్బు దాచాలని అసలు తెలియదు నాకు. మనసంతా దేవుడి మీదనే ఉంటుంది అనమాట. దేవుడే చూసుకుంటాడు, నన్ను దేవుడే చూసుకుంటాడు, నా బిడ్డల్ని దేవుడే చూసుకుంటాడు అని అట్లా బాగా మనసు ఉండేది. అప్పుడు ఒకానొక రోజు అదే ఆశతో మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు మా 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 పాష గారికి ప్రవచనం వచ్చింది నా మీద. మందిరంలోనే మా పాష గారికి నా మీద ప్రవచనం వచ్చింది అనమాట. ఆయన అట్లానే కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద నడుచుకుంటా నేను కూర్చున్న ప్రదేశానికి వచ్చారు. అక్కడికి వచ్చి ప్రవచించారు అనమాట. నా పేరు కూడా మార్చారు, నా కుమారి ఎస్తేరు, నీ ఆశని, నీ కోరికని నేను ఎరిగి ఉన్నాను, నువ్వు లేచి ప్రకటించు, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు నోరు తెరు, నీ నోరు నేను నింపుతా, అనేక మందికి నువ్వు ఆత్మీయ తల్లిగా ఉండాలి, వేవేళ్ళకు నువ్వు తల్లిగా ఉండాలి, లేచి నువ్వు ప్రకటించు, నీ సాక్ష్యాన్ని ప్రకటించు అని ప్రవచనం ద్వారా దేవుడు నన్ను ఆ రోజు అభిషేకించాడు. నిండు మందిరంలో దేవుడు నన్ను, మా బోధకుల ద్వారా దేవుడు నన్ను ఆ రోజు అభిషేకించాడు. ఆ సన్నివేశం ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. అది నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. నా జన్మ ధన్యమైందయ్యా ఈరోజు అనుకున్నా.
ఆ జన్మ ధన్యమైంది అనుకున్నా. నాకేంటో చాలా వచ్చి పడినట్టు, దేవుడు నా దగ్గరలోకి వచ్చేసినట్టు ఆ అనుభూతి అన్నమాట. ఇప్పటికి కూడా నేను ఆ సన్నివేశాన్ని మర్చిపోలేను. చాలా సంతోషం గుర్తు చేసుకుంటే, అబ్బా దేవుడు నా దగ్గరకు వచ్చాడా, నాతో మాట్లాడు, నన్ను అభిషేకించాడా, అసలు అభిషేకించడానికి నేను యోగ్యురాలనేనా, అంత యోగ్యత నాలో ఉందా, అట్లా నేను అనుకున్నాను అనమాట. అట్లా నేను అనుకున్నప్పుడు ఆ సంతోషం ఇప్పటికి కూడా అదే సంతోషం. మరి నేను నీ దృష్టిలో నమ్మకంగా ఉండాలయ్యా, నేను నీకు నమ్మకంగా ఉండాలి. నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి, నువ్వు ప్రేమామయుడివి అని నేను అందరికి ప్రకటించాలి. నీ సాక్ష్యాన్ని నా సాక్ష్యం నేను చెప్పాలయ్యా, నువ్వు గొప్ప దేవుడు నేను రుజువుపరచాలయ్యా అని అట్లా అప్పటి నుంచి ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికీ నా భక్తి జీవితం 22 సంవత్సరాలు దాటిందనమాట. 22 సంవత్సరాల నుంచి పక్కకి తొలగకుండా, మళ్ళీ లోకం వైపుకి మనసు పోకుండా దేవుడిలోనే నిలబడటానికి అది కూడా దేవుడి కృప. ఆయన కృప లేనిదే మనం కూడా ఏం చేయలేము. లోకం లాగుతూ ఉంటుంది. స్నేహితులందరూ చక్కగా ఉంటారు, నేను అవన్నీ తీసేసి కూడా ధైర్యంగా సమాజంలో నిలబడటం కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప ధన్యతే. అందరూ నగలు పెట్టుకొని, ఇప్పుడు చీరలు కట్టుకొని, వెరైటీకి జడలు వేసుకొని, పోనీటైళ్ళు వేసుకొని అట్లా ఉంటారు. కొంతమంది నన్ను పరీక్షించడానికి కూడా వాళ్ళు చేయించుకున్న హారాలు తెచ్చి నాకు చూపించేవాళ్ళు, బాగుందా అని, నన్ను ఇబ్బంది పెట్టాలని. అయినా వాటి మీద నాకు మనసు రాల. ఈ రోజు వరకు కూడా నాకు వాటి మీద మనసు రాలేదన్నమాట. ఎప్పుడైతే 2007 సంవత్సరంలో తీసేసాను నేను నగలు, బాప్తీసం తీసుకోవాలి. ఆ తర్వాత ఎప్పటికో బాప్తీసం తీసుకున్నాం. పూర్తిగా బలపడిన తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత తీసుకున్నాం అనమాట బాప్తీసం. అట్లా ఇప్పటి వరకు కూడా మనసు రాదు నాకు. వెరైటీగా ఉండాలి, అందంగా కనపడాలి అనే మనసు రాదు. దేవుడి దృష్టిలో అందంగా ఉండాలి, దేవుడిని కనపరచాలి, దేవుడిని గొప్ప చేయాలి. ఇంకా ఆ విషయంలో ఏమన్నా నాలో తప్పు ఉందా, ఇంకేమన్నా లోటు ఉందా, ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, సరి చేసుకునే మనసు. ఏదున్నా సరే, దేవుడు మనకి ఇది తప్పమ్మా అని చెప్పగానే వెంటనే సరి చేసుకునే మనసు, తప్పుని అందరూ ఎదురుగా ఒప్పుకునే మనసు, అది కూడా దేవుడి కృపేనమాట. అట్లా దేవుడు నన్ను పిలిచాడు సేవకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడి సేవలో అట్లాగా వాడబడతా ఉన్నాను అనమాట. అట్లా దేవుడు పిలిచాడు. మాలాంటి యవనస్తులు తమ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపించుకోవడానికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? నేను ఇచ్చే సందేశం అంటేనమ్మా, నా యవన జీవితాన్ని నేను దేవుని కోసమే వాడబడాలని అనుకున్నాను. అట్లాగే దేవుడు నాకు సహాయం చేశాడు. నాకు ఆశ ఉంది, కోరిక ఉంది. అందుకని నేను అందరూ చక్కగా అందంగా ఉండాల్సిన సమయంలోనే నేను నా జీవితాన్ని దేవుడికి అప్పచెప్పుకున్నా. ఎట్లా ఉండేదంటే, నా మనసులో నేను మందిరానికి వెళ్ళాలి, దేవుడిని తెలుసుకోవాలనే ఆశ. ఇక మందిరంలో నేను వెళ్ళి కూర్చున్నానంటే డీప్గా వాక్యం వినేదాన్ని. కూర్చున్న తర్వాత డీప్గా వాక్యం వింటా. ఆ వాక్యం కూడా ఎట్లా, చెప్పిన వాక్యం అంతా మళ్ళీ ఇంటికి వెళ్ళి, విన్న వాక్యం అంతా ఇంటికి వెళ్ళి ఆ రెఫరెన్స్లన్నీ రాసుకోను, మైండ్లో ఉంటాయి అన్నమాట. ఇంటికి వెళ్ళి అవన్నీ మళ్ళీ బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి అవన్నీ అండర్లైన్ చేసుకొని మళ్ళీ అవి చదువుకుంటా. ఇక నాకు బాగా గుర్తుండిపోతాయి. మా పాష్ గారు కూడా అనేవాళ్ళు, నువ్వు ఎదురు కూర్చుంటే బాగా నడిపింపు వస్తుందమ్మా వాక్యం, నీలో అంత ఆశ ఉంది దేవుడి మీద అనేవాళ్ళు. నాకు చాలా సంతోషం అనిపించేది. కొంతమంది కూర్చుంటారు కానీ వాక్యం వినరు, తలదించుకునేవాళ్ళు, తల గోపుకునేవాళ్ళు, కింద గోర్లు గీక్కునేవాళ్ళు, అట్లా రకరకాలుగా ఉంటుంటారు. ఫోన్లు చూసుకునేవాళ్ళు, ఆశగా వాక్యం వినరు. అప్పుడు అక్కడ బోధించే వాళ్ళల్లో కూడా నడిపింపు ఉండదు అనమాట. మన ఆశని బట్టి దేవుడు వాళ్ళల్లో ఉండి ఇంకా ఎంకరేజ్ చేయాలి బిడ్డల్ని, ఇంకా 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 దేవుళ్ళకి నడిపించాలని బోధకుల్లో కూడా దేవుడు వాళ్ళల్లో కూడా ఇంకా ఆశ వస్తుంది అనమాట. బాగా చెప్పాలి, బాగా ఎదగాలి, బిడ్డలు బాగా ఎదగాలని మనసు వస్తుంది. అట్లా అనేవాళ్ళు. బాగా సంతోషం అనిపించేది. ఇంకా నాకు స్వస్థత. ఒకసారి మా అమ్మగారికి చికెన్ గున్యా వచ్చింది, మా మదర్కి చికెన్ గున్యా వచ్చింది అనమాట. చికెన్ గున్యా అప్పుడు బాగా అందరికి వస్తూ ఉంది.
ఆ సీజను, చికెన్ గున్యా సీజను తనకు వచ్చింది. 3 రోజులు అసలు మనిషి కాళ్ళు చేతులు పట్టుకుపోయినాయి. అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా. అయినా కూడా నేను వెళ్ళి ఆమెకు సేవ చేశాను అనమాట. నేను ఆమెకు వెళ్ళి సేవ చేసి రక్తం రాయటం, ప్రార్థన చేయటం అట్లా చేశాము. మా పాస్టర్ గారు కూడా చేశారనమాట. తగ్గిపోయింది 3 రోజుల్లో చికెన్ గున్యా తగ్గిపోయింది. భలేసి వస్తుంది అనమాట. 3 రోజులు ఇబ్బంది పడింది, తగ్గిపోయింది. ఇక మామూలు అయిపోయారు. చాలా మందికి చికెన్ గున్యా నొప్పులు ఇప్పటికి కూడా తగ్గనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ నొప్పులు వస్తూ ఉంటాయి, తగ్గనోళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మరొకసారి కరోనా, మా అమ్మగారికే వచ్చింది కరోనా. వారం రోజులు ఇంకా అయిపోయింది, ప్రాణం చనిపోద్ది అనుకున్నాం. మరి బయట ఎవరికి చెప్పలేం మేము. ఇన్ని స్వస్థతలు చేసిన దేవుడు, కరోనా తెగులు 91వ కీర్తనలో ఉందిగా, ఏ తెగులు నీ కొడరాన్ని సమీపించదు అన్నావు కదా. మరి నీ కుడి ప్రక్క 1000 మంది, ఎడం ప్రక్క 10,000 మంది కూలిన అపాయం నీ యుద్ధకు రాదన్నావు కదా అని 91వ కీర్తన తీసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇక వారంలో ఆమెను లేపటం, మంచంలో ఇంకా ఒక శవంలాగా పడి ఉండేవారు. లేపటం, ఏదో ఒకటి పోయటం, మళ్ళీ పడుకోబెట్టడం, మళ్ళీ లేపడం, పోయటం, పడుకోబెట్టడం. ఇంకంతే. వారం రోజులు గట్టిగా అయిపోయింది, చనిపోయింది అనుకున్న మనిషి వారం తర్వాత లేచి కూర్చుంది, మళ్ళీ మామూలు అయిపోయింది. అదొక అద్భుతం చేశాడు అనమాట దేవుడు. ఎవ్వరికి బయట వాళ్ళకి తెలియదు. ఇప్పటి వరకు కూడా కరోనా వచ్చింది మా ఇంట్లోనే, అది ఎవరికి తెలియదు. తర్వాత మా బ్రదర్కి వచ్చింది అనమాట. మా బ్రదర్కి వచ్చినప్పుడు కూడా దేవుడు రూపాయి మందు బిళ్ళ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత నాకు వచ్చింది, సెకండ్ వేవ్ లో నాకు వచ్చింది. నాకు అంత సివియర్ గా రాకపోయినా బాగా నీరసం, స్మెల్, వాసన ఏం తెలిసేది కాదు. భలే నీరసంగా ఉండేది. నాకు కూడా దేవుడి ద్వారానే స్వస్థ అనమాట. ఇట్లా మా ఇంట్లో వచ్చిందని ఎవరికి తెలియకుండా స్వస్థపరిచాడు దేవుడు. ఇట్లా ఎన్నో గొప్ప కార్యాలు. నాకు కొన్ని సమయం తక్కువ కాబట్టి నేను కొన్ని చెప్పగలిగాను. అట్లా కరోనా వచ్చినప్పుడు, ఇంట్లో ఒకరికి కరోనా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఆ వ్యక్తిని ఒక గదిలో వేసి తలుపులేసి మిగతా వాళ్ళు ఎవరు రారు. కావాల్సిన వాళ్ళు లోపలికి ఆహారం అందించడమే కదా. కానీ మా ఇంట్లో అందరం కలిసి తిరిగాం, మా పిల్లలు కూడా కలిసి తిరిగాం. మా అమ్మగారికి వచ్చినప్పుడు కానీ, మా బ్రదర్కి వచ్చినా, నాకు వచ్చినా అందరం కలిసి తిరిగాం. ఆ వాక్య ప్రకారంగా దేవుడు తగ్గించాడు. చిన్న బిడ్డలు ఇద్దరికి రాని వాళ్ళు భయపడలేదు అనమాట. వాళ్ళకి తెలియదుగా పాపం, అది కరోనా ఇట్లా అవుతుంది తెలియలే. బిడ్డలు ఇద్దరికి రాలా. అది దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం అనమాట. చిన్నపిల్లలు వాళ్ళిద్దరికి రాలా. అది దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం. అట్లాగా ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడికి నా జీవితాన్ని ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని నేను అట్లా అనుకున్నా. ఇక వాక్యం వినటం, వాక్యం చదువుకోవటం, తెలుసుకోవటము, దేవుడి విషయాలు తెలుసుకోవటము, దేవుని సేవకు తిరగాలని ఆశ, స్వస్థత ప్రార్థన చేయాలని, ఎవరికైనా దెయ్యాలు పడితే ఆ దెయ్యాలని వదిలించాలని భలే ఆశగా ఉండేది. నాకు కూడా వరం ఇస్తావా అంటే దేవుడు ఆ వరం కూడా ఇచ్చాడనమాట. అట్లా దేవుడికి వాడపడతా ఉన్నాం. అందుకని యవన జీవితాన్ని చూడండి, యవనంలో నా కాడి మోయట నరునికి మేలు అని ఇలాప వాక్యాల్లో ఒక మాట ఉందన్నమాట. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 127వ కీర్తనలో కూడా ఉంది. యవనస్తులు బలవంతుని చేతుల్లో బాణాలు లాంటి వాళ్ళు అని ఒక మాట ఉంటది. అట్లాగే 1వ యోహాను 2వ అధ్యాయంలో కూడా ఉంటది అనమాట. తర్వాత 119వ కీర్తనలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్లనే కదా. ఆ తర్వాత యవనస్తులారా మీరు బలిష్ఠులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని 1వ యోహాను 3వ అధ్యాయంలో కూడా దేవుడు ఒక మాట చెప్తా ఉంటాడు. అట్లాగే యోసేపు అనే ఆయన తన యవన జీవితంలో తను ఎట్లా పవిత్రంగా ఉంచుకున్నాడు, తను ఎట్లా పవిత్రంగా కాపాడుకున్నాడు. ఆ మాటలు బాగా పనిచేసినాయి. ఆ మాటలన్నీ మనం చదువుకున్నప్పుడు అవి మన మీద పనిచేయాలి. ఒక వాక్యం మనం వింటున్నప్పుడు అది మన మీద పనిచేయాలి. సంసోను తన యవన జీవితాన్ని ఎట్లా పాడు చేసుకున్నాడు, స్త్రీ వ్యామోహంతో పాడు చేసుకున్నాడు. చూడండి, వ్యభిచార పాపంతో, జారత్వంతో. ఈనాడు అనేక మంది యవనస్తులు వాళ్ళ యవన జీవితాన్ని ఈ వ్యామోహాలతో, ఈ జారత్వం అనే పాపంతో, చూడండి, యవన స్త్రీలు పురుషుల మీద వాంఛ, కోరిక, వ్యామోహం, మోహపు చూపులు. యవన పురుషులు ఆడపిల్లల మీద వ్యామోహము, మోహపు చూపులు, మోహపు ఆలోచనలు, ఇంకా వాళ్ళతో తిరగటాలు, చాటింగ్లు చేయటాలు, ఇన్స్టాగ్రాములు, ఎక్కువ తిరగటాలు, బయట తిరగటాలు. తొందరపడతా ఉన్నారు, తప్పు చేయడానికి బాగా తొందరపడతా ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి అంతా రేపు వాళ్ళంతా అగ్నిగుండమేగా.
వీళ్ళందరూ అనేక మంది యవనస్తులు ఈరోజు మరణిస్తా ఉన్నారు. అనేక మంది యవనస్తులు పాపం వల్ల, పాపానికి జీతం మరణం, ఈ పాపం వల్ల వాళ్ళ జీవితాన్ని చిన్న వయసులోనే పాడు చేసుకుని అట్లా వాళ్ళ జీవితాన్ని జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుంటే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. చక్కగా పరలోకానికి వెళ్తారు, మోక్షానికి వెళ్తారమ్మా. అదమ్మా. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని మాకు సమాజానికి అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. వందనాలు.